హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కంపీ వరల్డ్. నేను మీ రమేష్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో కన్సోలిడేట్ అనే ఆప్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. దానికోసం కీబోర్డ్లో విండో ప్లస్ ఆర్, ఎక్సెల్ యొక్క ఎగ్జిక్యూటబుల్ నేమ్ EXCL టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయండి. కాసేపు లోడ్ అవుతుంది. ఇలాంటి మెసేజ్ బాక్స్ ఏమన్నా ఓపెన్ అయితే క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్ బుక్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇలా ఎక్సెల్ ఓపెన్ అయిన తర్వాత షీట్ని కొంచెం జూమ్ చేయండి. దానికోసం కంట్రోల్ ప్లస్ స్క్రోలింగ్. ఇక చూడండి, బుక్ 1లో మనం ఉన్నాం, షీట్ 1లో మనం ఉన్నాం. ఈ డేటా మెనూలో ఉన్న కన్సోలిడేట్ అనే ఆప్షన్ చేయాలి అంటే మినిమం 3 షీట్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఒక షీటే ఉంది. కొత్త షీట్ యాడ్ అవ్వాలి అంటే మౌస్ ద్వారా ప్లస్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, లేదా కీబోర్డ్ ద్వారా అయితే షిఫ్ట్ ప్లస్ F11. కన్సోలిడేట్ ఆప్షన్ ఎలా చేయాలి అంటే షీట్ 1లో కాలం వైజ్గా కొన్ని నెంబర్స్ ఇస్తాను, అలాగే షీట్ 2లో కాలం వైజ్గా కొన్ని నెంబర్స్ ఇస్తాను. ఈ షీట్ 3లో ఆ రెండింటిని కలిపి యాడ్ చేయాలి, సమ్ చేయాలి, లేదా యావరేజ్ చేయాలి. అలా మీరు ఏ ఫంక్షన్ చేయాలనుకుంటే ఆ ఫంక్షన్ చేయొచ్చు. స్టార్ట్ చేద్దాం. షీట్ 1లో కాలం వైజ్గా ఏదో ఒక సెల్లో ఏదో ఒక కాలం కొన్ని నెంబర్స్ ఇస్తున్నా. అలాగే షీట్ 2 మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి షీట్ 2లో కూడా ఏదో ఒక సెల్లో ఏదో ఒక కాలంలో కొన్ని నెంబర్స్ ఇస్తున్నా. ఇప్పుడు షీట్ 3లో నాకు ఆన్సర్ డిస్ప్లే అవ్వాలి. ఎక్కడి నుండి డిస్ప్లే అవ్వాలి మీ ఇష్టం. షీట్ 3లో ఏ సెల్ అడ్రస్లో ఆన్సర్ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే ఆ సెల్ అడ్రస్ మీద క్లిక్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ C3. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి కాలం వైజ్గా కిందకి ఆన్సర్ డిస్ప్లే అవ్వాలి. C3 దగ్గర నుండి C4, C5 అలా ఆన్సర్స్ కాలం వైజ్గా కిందకి డిస్ప్లే అవ్వాలి. C3తో స్టార్ట్ అవ్వాలి. C3 మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి డేటా మెనూ, కన్సోలిడేట్. ఇక చూడండి, ఫంక్షన్ కింద బాక్స్ ఉంది, పక్కన చిన్న పాయింట్ ఉంది, టిక్ మార్క్. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మీరు ఏ ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు, ఏ ఫంక్షన్ చేయాలనుకుంటున్నారు. సమ్ అంటే ఏంటి, ఎడిషన్. కౌంట్ అంటే ఏంటి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేయటం. యావరేజ్ అన్నా పర్సంటేజ్ అన్నా ఒక్కటే. మ్యాక్స్ అంటే ఇచ్చిన నెంబర్స్లలో ఏది పెద్ద నెంబర్. మిన్ అంటే ఇచ్చిన నెంబర్లలో ఏది చిన్న నెంబర్. దట్ మీన్స్ నెక్స్ట్ మల్టిప్లికేషన్. అలా మీకు ఎలా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సమ్ కావాలి. మీకు ఏ ఫంక్షన్ కావాలంటే ఆ ఫంక్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. నాకు సమ్ కావాలి, సమ్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను. నెక్స్ట్ రిఫరెన్స్ కింద బాక్స్లో ఎంటీగా ఉండాలి, ఆల్ రిఫరెన్స్ కింద బాక్స్లో ఎంటీగా ఉండాలి. ఒకవేళ ఆల్ రిఫరెన్స్ కింద ఏదన్నా రిఫరెన్స్ ఉంటే సెలెక్ట్ చేసి డిలీట్. రిఫరెన్స్ కింద కర్సర్ క్లిక్ ఇవ్వండి. రిఫరెన్స్ కింద కర్సర్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు షీట్ 1 మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్న నెంబర్స్ సెలెక్ట్ చేయాలి. సెల్ సెంటర్లో మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కబట్టుకుని డ్రాగ్ చేయండి, యాడ్. అలాగే షీట్ 2 మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఎక్కడి నుండి ఎక్కడి వరకు నెంబర్స్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేయాలి. సెల్ సెంటర్లో మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కబట్టుకుని డ్రాగ్ చేయండి, ఇది కూడా యాడ్. అలాగే షీట్ 3 మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మీకు ఆన్సర్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, C3 కదా, అక్కడ కాకుండా వేరే చోట సింగిల్ సెల్లో సింగిల్ లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ఇది కూడా యాడ్. తర్వాత లాస్ట్లో ఓకే. చూడండి, C3 దగ్గర నుంచి ఆన్సర్స్ స్టార్ట్ అయ్యి షీట్ 1లో ఉన్న కాలం వైజ్గా ఉన్న నెంబర్స్, షీట్ 2లో ఉన్న కాలం వైజ్గా ఉన్న నెంబర్స్ యాడ్ అయ్యి షీట్ 3లో C3 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కాలం వైజ్గా ఆన్సర్స్ అనేవి డిస్ప్లే అయ్యాయి. ఇలా కాలం వైజ్గా చేయొచ్చు, రో వైజ్గా కూడా చేయొచ్చు. ఇప్పుడు రో వైజ్గా చేద్దాం. షీట్ 1 మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను, రో వైజ్గా కొన్ని నెంబర్స్ ఇస్తున్నాను. అలాగే షీట్ 2 మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను, రో వైజ్గా కొన్ని నెంబర్స్ ఇస్తున్నాను. అలాగే షీట్ 3లో నీకు ఆన్సర్స్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ D12తో స్టార్ట్ అయ్యి రో వైజ్గా ఇలా నీకు ఆన్సర్స్ డిస్ప్లే అవ్వాలి. D12తో స్టార్ట్ అవ్వాలి. D12 మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి కన్సోలిడేట్, డేటా మెనూలో కన్సోలిడేట్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చి
ఇక్కడ ఫంక్షన్ కింద బాక్స్ పక్కన టిక్ మార్క్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మీరు ఏ ఫంక్షన్ చేస్తున్నారో ఆ ఫంక్షన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్. రిఫరెన్స్ కింద బాక్స్లో ఎంటీగా ఉండాలి, ఆల్ రిఫరెన్స్ కింద ఎంటీగా ఉండాలి. ఒకవేళ రిఫరెన్స్ ఉంటే సెలెక్ట్ చేసి డిలీట్, సెలెక్ట్ చేసి డిలీట్, సెలెక్ట్ చేసి డిలీట్, అలా రిఫరెన్సెస్ మొత్తం డిలీట్ చేసిన తర్వాత రిఫరెన్స్ కింద కర్సర్ క్లిక్ ఇచ్చి ఇచ్చిన తర్వాత షీట్ 1 మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. రో వైజ్గా నెంబర్స్ ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉన్నాయో సెలెక్ట్ చేయండి. సెల్ సెంటర్లో మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ గట్టిగా వెనక్కి పట్టుకుని డ్రాగ్ చేయండి, యాడ్. అలాగే మళ్ళీ షీట్ 2 మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి నెంబర్స్ ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉన్నాయో సెలెక్ట్ చేసి సెల్ సెంటర్లో మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ గట్టిగా వెనక్కి పట్టుకుని డ్రాగ్ చేయండి, ఇది కూడా యాడ్. అలాగే షీట్ 3 మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మీకు ఆన్సర్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, D12, అక్కడ కాకుండా వేరే సెల్ మీద సింగిల్ సెల్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ఇది కూడా యాడ్. లాస్ట్లో ఓకే. చూడండి D12తో స్టార్ట్ అయ్యి రో వైజ్గా యావరేజ్ అనేది డిస్ప్లే అయింది. ఈ ఆప్షన్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.